హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈ వీడియోలో మనం కన్వీకి ప్రాన్షుల్కి సైకిల్స్ చూద్దాము. బెస్ట్ రేట్కి మంచి సైకిల్ ఏది వస్తుందో అవి చూపిస్తాను. అలాగే చిన్న పిల్లలకి చిన్న చిన్న టిప్స్తో చక్కగా సైక్లింగ్ నేర్పిద్దాం. ఓకేనా? Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone. హాయ్ అండి. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది. ఇప్పుడే ఆఫీస్ అయ్యింది. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. కాకపోతే సమ్మర్ కదా, చూసారు ఎంత వెలుతురుగా ఉందో. ప్రణశుల్కి ఈ ఇయర్ సైకిల్ కొందామని వెళ్తున్నాము. ప్రణశుల్కి ఆల్రెడీ చిన్న బుడ్డి సైకిల్స్ ఉన్నాయి, కానీ ప్రణశుల్ ఎదుగుతున్నాడు కదా, చెస్లో కూడా బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి నీకు కూడా బొమ్మలు కావాలా? ఇంకా కన్వి ఏదో చెప్తోంది, కన్వికి కూడా బొమ్మలు కావాలట. ఏం బొమ్మలు కావాలో ఏంటో. ఆల్రెడీ కారా? ఓకే. ఆల్రెడీ నీకైతే సైకిలా? సరే, సైకిల్ చూద్దాము. ప్రేమ్ అయితే ఆల్రెడీ సైకిల్ మోడల్ అయితే చూసారు. కాకపోతే మా ముగ్గురికి బాగా నచ్చాలి. ముఖ్యంగా బుడ్డిదానికి అనమాట. తొక్కేది ప్రణశు అయినా సరే, వెనకాల కూర్చునేది ఆగు మరి చెప్పొద్దా? తొక్కేది ప్రణశు అయినా సరే, వెనకాల కూర్చునేది ఈ చిట్టి పాప. కాబట్టి దీనికి బాగా నచ్చాలంట. అందుకని చెప్పేసి ఒకసారి సైకిల్స్ చూద్దాం రండి. ఏం చేస్తుంది? చెస్ సబ్జెక్ట్స్ రాస్తావా? నోటేషన్స్ తర్వాత రాస్తుంది కదా, పెట్టేసి బ్యాక్ సైడ్ కూర్చుంటే చక్కగా ఇద్దరు బుద్ధి కూర్చుంటే నేను వస్తాను, ఎక్కుతాను. కన్వి సరిగ్గా కూర్చో. ఇక్కడ తర్వాత కూర్చుంది కదా. ఇంకో నువ్వు పెద్ద చదువుతున్నావు కదా, అక్కడే కూర్చోవాలి. బ్యాక్ సైడ్ కూర్చో అమ్మ, నా బంగారు తల్లి కదా. బ్యాక్ సైడ్ కూర్చుంటే పెద్ద కార్ వస్తుంది. ఫ్రంట్ కూర్చున్నాం అనుకో చిన్ని కార్ వస్తుంది. నీకేం కావాలి? నచ్చిందా? వెనకట్లా బాగుందా? ఆడుకుంటావా? సరే. ప్రణశు బాబు ఏం చేస్తున్నాడు? ప్రణశు బాబు బుద్ధిగా ఉన్నాడా? ఓహో, విండోలోంచి అన్ని చూస్తున్నాడా ప్రణశు బాబు? వ్యాన్ కాదు, బస్సు. అక్కడ వెళ్తోంది కదా, అది బస్సు. బచ్చు కాదు, బస్సు. బచ్చు కాదే, బస్సు అను. బస్సా? ఓకే. నీకు మాటలు వచ్చేస్తాయి నాన్న. We've been living in sin so long, all the fields are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. Yeah. It's time to all choose your. సరే, ఇక్కడే ఉండండి ఒకసారి. ముందే ఏమైనా ఉందేమో చూసుకొని వస్తాం. లెఫ్ట్ తీసుకుంటే సైకిల్ వచ్చేది. ఇంకా సైకిల్ షాప్ ఉంటుంది. ఎక్కడ కనిపిస్తుంది సైకిల్ షాప్? అదిగో గో కలర్ ఉంది కదా, దాని లెఫ్ట్ కి వెళ్తే గో కలర్స్ లెఫ్ట్ కి వెళ్తే సైకిల్ షాప్ ఏదో ఉంటుందంట. అదిగో అక్కడ అనిపించింది. బోల్డ్ ఉన్నాయి సైకిల్ షాప్స్ ఉన్నాయి, కానీ మరి మనకి పార్కింగ్ దొరకద్దా? కార్ పార్క్ చేసి అప్పుడు వెళ్ళాలి. నో పార్కింగ్ ఏరియాలో పెట్టలేం కదా. మెయిన్ రోడ్లో ఆల్రెడీ మా హస్బెండ్ సైకిల్స్ చూసారు, కానీ ప్రణశుకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. ఇంకా ప్రణశుకి, పాపకి, నాకు నచ్చితే కనుక ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటాము.
wanna do the thing. ప్రణ్షుకి ఇప్పుడు 7 ఇయర్స్. కాకపోతే హైట్ ఎక్కువగా ఉండడం వల్ల మేము కొంచెం పెద్ద సైకిల్ తీసుకుందామని ఫస్ట్ బ్లూ సైకిల్ ట్రై చేసాము. కానీ అది కాళ్ళు అందట్లేదు, ప్రణ్షు కూడా ఫ్రీగా తొక్కడం లేదు. అందుకని చెప్పేసి రేడియం కలర్ కొంచెం నెక్స్ట్ స్మాలర్ సైజ్ ట్రై చేస్తున్నాం అనమాట. మనం పిల్లల ఫిజిక్కి తగ్గట్టుగా సైకిల్ సైజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫ్రీగా రైడ్ చక్క చేయగలరు. ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. ప్రణ్షుకి చిన్నప్పుడు 1 ఇయర్ తర్వాత నడకొచ్చిన తర్వాత 2 ఇయర్స్లో ఈ సైకిల్ ఉండింది. ఇదైతే కనుక చిన్న చిన్న బుడత పిల్లలు తొక్కుతారు కదా, 3 వీల్స్ సైకిల్, పడిపోరు, హ్యాపీగా ఇంట్లో తొక్కుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కాళ్ళు చేతులు అవన్నీ కూడా మంచి మజిల్ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ కన్వీకి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఈ కార్ గిఫ్ట్గా వచ్చింది. కన్వీ ప్రణ్షు కూడా దీని మీద రైడ్కి వెళ్తేవారు, హ్యాపీగా ఉండేవారు. మనకి మొబైల్ ఫోన్స్ అలా కూర్చోవడం, పిల్లలు మైల్డ్గా అయిపోవడం ఇదంతా తగ్గాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు చాలా అవసరం పిల్లలకి. That's the time that I'm gonna show all the crazy things that I'm gonna do to you, baby. Ooh. I want you. ప్రణ్షు మనం ఎక్కడికి వచ్చాం? సైకిల్ షాప్కి. సైకిల్ షాప్కి వచ్చామా? మన సైకిల్ తీసుకుంటావా? సైకిల్ షాప్కి వచ్చామండి. అండర్ గ్రౌండ్లో సైకిల్ షాప్ ఉంది. ఇప్పుడు సైకిల్ షాప్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. బుడతం కూడా వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి ఒక వచ్చేసింది బాగాను. కాకినాడ మెయిన్ రోడ్లో షాప్ రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న షాప్స్ అయితే రెంట్ తక్కువగా ఉంటుందని చెప్పి ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క మోడల్ ఇక్కడ అరేంజ్ చేస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన సైకిల్స్ అన్నీ కూడా గోడౌన్స్లో ఉంటాయన్నమాట. గోడౌన్ రెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనము పైన మెయిన్ రోడ్లో ఉన్న షాప్కి వెళ్ళి సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు గోడౌన్ కూడా వెళ్తాము. The light, wanna go down, stay, kissing your feet and you make me crazy. Now I wanna go down, stairs, kissing your feet and you make me crazy. ప్రణ్షుకి ఈరోజు సైకిల్ కొందామని సైకిల్ షాప్ దగ్గరికి వచ్చాము. తనకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు అనుకున్నాము. కానీ తనకు నచ్చిన మోడలే కాదు, బ్రాండెడ్ ఐటమ్ అనుకోండి, మనకి పక్కన బీచ్ ఉండాలి. నెక్స్ట్ బ్రాండెడ్ ఐటమ్ అయితే బాగుంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి వాటిల్లో కూడా ఆన్లైన్లో సైకిల్ బుకింగ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఎక్కువ రకాలు ఉంటాయి, చాలా ఎక్కువ మోడల్స్, క్వాలిటీ బాగున్నవి, తక్కువ బడ్జెట్లో అవి కూడా ఉంటాయి. కానీ పేరెంట్స్ దగ్గర ఉండి పిల్లలకి సైకిల్ కొంటే కనుక ఆ ఫీలింగ్ వేరు. మనకి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, పిల్లలకు కూడా అలానే గుర్తుంటుంది. అండ్ ఇక్కడ మేము చెక్ చేస్తే కనుక ఇక్కడున్న సైకిల్ రేట్స్ అలాగే ఆన్లైన్లో సైకిల్ రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడదే కొంచెం తక్కువ పడుతుంది. అండ్ పిల్లలు వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా కొంచెం టైం అయితే ఎక్కువే స్పెండ్ చేస్తున్నాం మేము. ఏం చూస్తామమ్మా కదే పాప, నువ్వు రా. ఇది సైకిల్ ఇది చూడు మమ్మీ, చూడు ఇదేంటి ఇక్కడ ఇదిలో తప్పలేదు కానీ చూసుకో జస్ట్. We've been living in sin so long. 2025లో గేర్ సైకిల్ మోడల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి పెద్దవారికి బాగా ఉపయోగపడతాయి. కానీ చిన్నపిల్లలకి సైకిల్ ఎంత సింపుల్గా ఉంటే వాళ్ళు అంత బాగా యూజ్ చేస్తారు. ఇంకా సైడ్ వీల్స్ కూడా వేయిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏ స్పేర్ పార్ట్ అయినా దొరుకుతుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఒకవేళ పోయినాయి అనుకోండి, సైకిల్ చిన్నపిల్లలు పడేస్తూ ఉంటారు కదా అక్కడ ఇక్కడ, అటువంటిప్పుడు కూడా వీళ్ళు మనకి ఫ్రీగా బాగు చేయించిస్తారనమాట. ఇక్కడే సైకిల్ కొన్నాం కాబట్టి. ఇంకా ఫైనల్గా ఈ ఎల్లో కలర్ సైకిల్ అయితే కనుక టైర్స్ అవన్నీ కూడా చూసి మనం సెలెక్ట్ చేసుకున్నాము. నీ సైకిలే వీల్స్ వేసి తయారు చేస్తారు చూడు, ఎల్లో కలర్ వీల్స్తో బాగుందా? ఎల్లో కలర్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తిన హైట్కి తగ్గట్టుగా ఉంది, కలర్ క్వాలిటీ నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉన్నాయి టైర్స్ అవన్నీను. ఇంకా బయటకు తీసుకొస్తున్నాము.
ఈ సైకిల్ షాప్ మన ఇంటికి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ 6 కిలోమీటర్స్ నైట్ టైమ్ మనం తొక్కాలి, కొని తీసుకువెళ్ళాలన్నా సరే, లేకపోతే ఫ్రంట్ షూ రైడ్ చేసుకొని తీసుకువెళ్ళాలన్నా సరే చాలా కష్టం. కాబట్టి డిక్కీలో స్పేషియస్గా ఉంటుంది. నేను కార్ వీడియో చేశాను. కార్ వీడియోలో ఈ కార్లో మనకి ఎంత డిక్కీ ఎంత స్పేషియస్గా ఉంటుంది, మనకి అన్నీ కూడా పట్టేస్తాయి, కంఫర్టబుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంక కార్లో అయితే సైకిల్ని ఫిక్స్ చేసేసాము. కార్ బ్యాక్ సీటర్ ఫోల్డబుల్ కాబట్టి సైకిల్ అయితే కంఫర్టబుల్గా సెట్ అయిపోయింది కార్లోను. కన్వీకి అయితే దాహం వేసేస్తుంది. మనము ఎప్పుడైనా సరే సమ్మర్లో బయటకు వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్ నీకు సైకిల్ నచ్చిందా? ఫ్రెండ్స్ ముందుకు వచ్చేస్తావా, బ్యాక్ కూర్చుంటావా? సైకిల్ ఉందా? సైకిల్తో కూర్చుంటావా? సైకిల్తో కూర్చుంటావా? ఏ ఫ్రెండ్కి రావా? సైకిల్తో ఆడుకుంటావా? ఇద్దరు పట్టుకొని సైకిల్ మధ్యలో పెట్టుకొని వాళ్ళకంటే సైకిల్ని భద్రంగా చూసుకుంటున్నారు. ఇద్దరు అటు ఇటు కూర్చున్నారు. సో సేఫ్గా చూసుకుంటున్నారు అనమాట. కొత్తగా ఉంది కదా, కొన్ని రోజులు అంతే, తర్వాత ఏం పట్టించుకుంటారో చూడాలి. మరి డైలీ సైకిల్ని క్లీన్ చేస్తావా? చూద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ క్లీన్ చేయకపోతే మళ్ళీ అంకుల్కి ఇచ్చేస్తారట డాడీ. సైకిల్ అయితే తీసుకుని వచ్చేసాము ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నాము. సైకిల్ ఇంకా డిక్కీలోనే ఉంది. సైకిల్ డిక్కీలో నుంచి తీసేసి లోపల పెట్టేస్తాము. తర్వాత ఫ్రంట్ షూ ప్రాక్టీస్ చేస్తాడనమాట. ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అయ్యింది. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసరికి 9:30. ఇంకా మాకెవ్వరికి కూడా ఓపిక లేదు. కానీ ప్రణ్షుకి అయితే అప్పుడే సైకిల్ నేర్పించమని చెప్తున్నాడు. వాడికి అసలు సైకిల్ అంటూనే ఉన్నాడు. ప్రణ్షుని కొంచెం డైవర్ట్ చేసే థింగ్ ఏదైనా ఉందంటే అది చెస్ ఉంటే చాలు. సో వాళ్ళ డాడీ తనతో చెస్ ఆడుతున్నారు. చెస్ ఆడుతూ సైకిల్ రేపు రైడ్ చేద్దాం నాన్న అంటే ఓకే అన్నాడు. కానీ కన్వికి కూడా ఆ చెస్ పాన్స్ అన్నీ కూడా ఏదో కుకింగ్ ప్రాసెస్లా చేస్తుంది. నేనేమో రేపటి కోసం ఏమేమి కుక్ చేయాలని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నాను. రేపు సండే కదా, కానీ వెజిటేబుల్ బిర్యానీ ఒకటి చేద్దాము, అలాగే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అవి రెడీ చేసుకుంటున్నాను. ప్రణ్షు కాసేపు చెస్ ఆడుకున్న తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు మళ్ళీ అడుగుతున్నాడు అనమాట, మమ్మీ ఎప్పుడు సైకిల్ నేర్పిస్తావని. పిల్లల్ని అలా జస్ట్ సైకిల్ ఇచ్చి వదిలేయడానికి కూడా భయమే. ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. మ్యారినేట్ చేసిన ఫిష్ ఉంటే అది ఫ్రై చేస్తున్నాను. స్వీట్ కార్న్తో నేను ఎటువంటి డిషెస్ చేయను, జస్ట్ అలాగే బాయిల్ చేసి పిల్లలకు పెట్టేస్తాను అనమాట. అలా అంటే ఫైబర్తో అలా తింటే కనుక ఆ న్యాచురల్ టేస్ట్ ఉంటుంది కదా, అది మంచి ఉంటుంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ఫ్రై చేసిన ఫిష్, అలాగే బాయిల్డ్ స్వీట్ కార్న్, ఇంకా గ్రేప్స్ ఇవన్నమాట. ఇవి తినేసి మనము ఇంకా కొంచెం వెడల్పుగా ఉన్న రోడ్లోనికి రైడ్కి వెళ్దాం. మన ఇంటి దగ్గర ఉంటుంది అది. హలో, గుడ్ మార్నింగ్. నిన్న సైకిల్ కొన్నాం కదా, అయితే నైట్ నుండి కూడా ఫ్రెండ్స్లు నాకు కావాలి సైకిల్, నేను నైటే తొక్కుతాను అంటున్నాడు. నైట్ అంతా కూడా పడుకోలేదు. నేను ఎప్పుడు సైకిల్ తొక్కుతాను మమ్మీ, సైకిల్ తొక్కుతాను డాడీ అని చెప్పేసి అడుగుతున్నాడు. అఫ్కోర్స్ మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం కదా, ఏదైనా న్యూ ఐటెం కానీ దానికి అందులోకి సైకిల్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మన హౌస్ ఇక్కడ, ఇవన్నీ పొలాలు, ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో అక్కడ కొంచెం మట్టి రోడ్లు కాబట్టి కొంచెం పిల్లలు కూడా పడిపోతారు. అండ్ ఈ రోడ్డు కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి మనము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కొంచెం బాగుంది కదా. సైకిల్ని మనం అన్బాక్సింగ్ చేసేసి ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ చేద్దాము. సైకిల్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇవన్నీ కూడా ఏంటివి, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు బుజ్జి? ఇవన్నీ కూడాను మామూలుగా అంటే సైకిల్ కలర్ కట్ట పాడవకుండా ఉండడానికి షాప్లో. అంటే ఇప్పుడు ఇవి టైర్స్ బాగున్నాయి కదా, మనం ఈ సైకిల్ ఎందుకు తీసుకున్నాము అంటే గ్రిప్ ఒకటి చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని సైకిల్స్ ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఇది దీని టైర్స్ ఈ క్వాలిటీ వేరా. కంపెనీ ఏంటిది? పంక్చర్లు పడవా? పంక్చర్ పడకుండా ఎలా ఉంటుంది సైకిల్ అన్న తర్వాత? టైర్ ఒకసారి నొక్కి టైర్ నొక్కు. టైర్ అంటే మన ఎయిర్ ఫీలింగ్ నార్మలే కదా. ఇట్లాగా డబల్ సైడ్ వీల్స్ ఉన్నాయి. డబల్ సైడ్ వీల్స్ ఉండడం వల్ల కొత్త వాళ్ళు తొక్కడానికి కూడా బాగుంటుంది కదా. ఇవి కావాలనుకుంటే తర్వాత తీసేసుకోవచ్చు ఈ వీల్స్ కదా, అంతేనా? నెక్స్ట్ గ్రిప్ కూడా బాగుంది. గ్రిప్
గ్రిప్ వచ్చేసి మనకి ఇట్లా ఉంది, గ్రిప్ వచ్చేసి చక్కగా పిల్లలకి జారకుండా ఉంది కదా. బెల్ల నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు బాబు ఎదిగాడు అనుకో, అప్పుడు ఈ సైకిల్ ఎలాగ అడ్జస్ట్ చేస్తాము, ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి? హ్యాండ్లు అలాగే సీటు హైట్ పెంచుకుంటే సరిపోతుంది. హ్యాండిల్ సీటు కూడా రెండు కూడా హైట్ పెంచుకుంటూ ఉంటే బాబుకి కొన్ని రోజులు పనిచేస్తుంది. ఆ తర్వాత ఏమో మన బుడతమ్మకి పనిచేస్తుంది. అంతే అంతేనా? అంతే. ఈ సైకిల్ ప్రణ్షుకి హైట్కి తగ్గట్టుగా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ముందే పెద్దదిగా తీసుకున్నా సరే వాళ్ళు కంఫర్టబుల్గా తొక్కలేరు, అందులోకి ఈ ఏజ్ పిల్లలు అంత కంఫర్టబుల్గా తొక్కలేరు. ఇంకా మనకి హ్యాండిల్ బార్ అయితే మాత్రం గ్రిప్ చాలా బాగుంది. కాస్ట్ మనకి ఎంత పడింది బుజ్జి? 4,000 రూపాయలు. మాకు 4,800 రూపీస్ చెప్పారు షాప్లో. అయితే కరెక్ట్గా 4,000 కొన్నారనమాట. అంటే అక్కడ నేను ప్రక్కకి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. 4,000కి అయితే తీసుకున్నారు. కానీ పర్వాలేదు, మనకు ఆన్లైన్లో చూసినా అవే రేట్స్ ఉన్నాయి. మేము ఆన్లైన్లో కూడా చెక్ చేసాము ఆల్రెడీ. అంటే ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకునే ముందు ఆన్లైన్లో తక్కువకి వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ టైర్స్ అయితే మనకి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్ కూడా ప్రణ్షులకి ఈ కలర్ నచ్చింది, తన్నే తీసుకెళ్ళి సెలెక్ట్ చేసాం కదా. ఫ్రెండ్స్కి తీసుకున్న ఈ సైకిల్ మోడల్ ఓపే జ్యూరిచ్ మోడల్ అనమాట. 2025 మోడల్స్లో ఇదొకటి కిడ్స్ స్పెషల్ది. అయితే మేము ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దామని ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు 9,000 రూపీస్ చూపించింది ఈ 2025లోనే. సరే అని చెప్పేసి ఆఫ్లైన్లో కొందామని చెప్పేసి షాప్కి వెళ్ళాము. తర్వాత మా హస్బెండ్ కూడా ఒకసారి రైడ్ చేసి చూసారు. ఆ వీల్స్ కూడా టైర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా పాప అయితే హ్యాపీగా గ్లైడర్ ఉంది కదా, గ్లైడర్ని ట్రై చేస్తోంది. కానీ గ్లైడర్ నెమ్మదిగా అడుగుపెట్టు, పుష్ చేయి. అది అక్కడ రాదు, అక్కడ మట్టి ఉంది కదా, ఈ పక్కకు రా. ప్రణ్షుల్కి 1.5 year ఉన్నప్పుడు ఫస్ట్ టైం చిన్న బుడ్డి సైకిల్ కొన్నాము. తర్వాత తన ఏజ్తో పాటు తన సైకిల్ కూడా మారుస్తూ వచ్చాము. అప్పుడైతే ఇంట్లో తొక్కేవాడు, మన మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడైతే రోడ్ మీదకి వచ్చాడు, కొంచెం పెద్ద సైకిల్ కూడాను, కాబట్టి భయం వేసింది. కానీ సపోర్టెడ్ వీల్స్ ఉండడం వల్ల హ్యాపీగా భయం లేకుండా మనము హ్యాపీగా ఉండొచ్చు. వెరీ గుడ్ వీడికి ఇంకా నేర్పించాలేమో అనుకున్నాము. యాక్చువల్గా అయితే మనం చిన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు వెనకాతల పట్టుకొని ఇలా పుష్ చేస్తూ ఉండేవారు, అది బ్యాలెన్సింగ్ అనమాట, పడిపోకుండా చూసేవారు. ఇప్పుడైతే ఈ 2 వీల్స్ ఉండడం వల్ల అదే యూజ్, మనం పట్టుకోక్కర్లేదు, అవే బ్యాలెన్స్ చేసుకుంటాయి, పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉండదు. ఇంకా మన కన్వీ పాప ఏం చేస్తుంది, కన్వీ పాప కూడా గ్లైడర్ పట్టుకొని ఇక్కడ ఆడుతుంది. అబ్బో గ్లైడర్ మీద బాగానే వెళ్తోంది. కానీ అప్పుడప్పుడు 2 వీలర్స్ చిన్న చిన్న వెహికల్స్ వస్తున్నాయి, మనం చూసుకుంటూనే ఉండాలి పిల్లల్ని. మీ అమ్మ పోరు బడలేక అప్పు చేసి మరి బండి కొన్నాను రా. నీ చిన్నప్పుడు ఏంటి బుజ్జి, ఎవరైనా వదిలేసేవారా లేకపోతే తొక్కించారా, నీకు ఎవరు నేర్పించారు? చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు సైకిల్. ఇప్పుడు బాగానే తొక్కేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇలాంటి చక్రాలు పిచ్చే చక్రాల సైకిలే కొన్నారు. ఆ తర్వాత ఆ చక్రాల సైకిల్తోనే నేర్చుకున్నాం. ఆ చక్రాల సైకిల్తోనే నేర్చుకున్నావా నువ్వు కూడాను? మాకైతే కనుక మా డాడీకి ఒక పెద్ద సైకిల్ ఉండేదన్నమాట, హీరో సైకిల్. చిన్న సైకిల్ కొనే అంత ఫినాన్షియల్ సపోర్ట్ లేదు అప్పుడు. సో పెద్ద సైకిల్ ఉంటే ఫెడల్ అని చెప్పేసి మేము పెద్ద ఓస్ ఉంటుంది కదా, ఇలాగా ఆ ఓస్ మధ్యలో కాలు పెట్టి నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళము. మా ఇంటి చుట్టుప్రక్కల అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడైతే ఇలా లోన్లీగా ఇండివిజువల్ ఫ్యామిలీస్ కానీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. కరెంట్ షాకు, నేల బండ ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మేము అందరూ సైకిల్ ఉంటే ఇంకా సూపర్ అనమాట. మా పేరెంట్స్ సైకిల్స్ తెచ్చేసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా అప్పుడు 2 వీలర్స్ లేవు, పక్కన చిన్న వీల్స్ లేవు. ఇప్పుడైతే పిల్లలకి సపోర్ట్ లేకుండా ఇలా చక్కగా తొక్కుంటున్నారు. మన కన్వి పాప అయితే ఈ సైకిల్ తొక్కుతుందంట, కొంతసేపు గ్లైడర్ ఆడుతోంది. ఏది దాని చిన్న గ్లైడర్ అది. అబ్బో వచ్చేస్తుంది. వెరీ గుడ్ నైస్. ఇక్కడున్నావా? వచ్చిందా నీకు? వచ్చిందా? నీకు నేర్పించుకోలేదు, నీకు వచ్చేసింది. ఎలా తిప్పితే వస్తావు. వెళ్ళిపోయింది ఆల్రెడీ. పక్కకుండు, అది చిన్న చిన్న బైక్స్ వస్తున్నాయి, సైడ్కే తొక్కాలి. Sing your
తూర్పుగోదావరి జిల్లా అనగానే పచ్చని పంట పొలాలతో ఉంటుంది. ఈ రోడ్ అయితే కొత్తగా వేసిన హైవే అన్నమాట. ఇంకా బ్రిడ్జ్ కనెక్షన్ లేదు కాబట్టి 4 వీలర్స్ ఎక్కువగా వెళ్ళడం లేదు. మనం ఎక్కడెక్కడో ఫారెన్ కంట్రీస్ అనుకుంటాము, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ అనుకుంటాం, కానీ కోనసీమ ఏరియా అంటే అదిరిపోద్దండి. కోనసీమ ఏరియాలో కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఇప్పుడు ముంజులు వచ్చే కాలము, ముంజులు తయారవుతున్నాయి, ఆల్రెడీ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి ఇలాంటి ఏరియాస్ నుంచి తీసుకెళ్తారు, తీసుకెళ్ళి టౌన్లో అమ్ముతారు. ఏది తాత, ఏది తాత? తాతయ్య మీ చిన్నప్పుడు సైకిళ్ళు ఎక్కువ ఉండేవా అంటున్నాను. అంటే ఇప్పుడు సైకిల్ తగ్గిపోయినాయి కదా, అందరూ బళ్ళు, కార్లు ఇవే కదా. మన చిన్నప్పుడు సైకిల్స్ ఎక్కువగా వాడేవారు, కానీ ఇప్పుడు సైకిల్ చూద్దామంటే ఎవరో ఈ బుడత పిల్లల దగ్గర తప్పితే ఎవరి దగ్గర కనిపించట్లా. ఇప్పుడు అందరూ బళ్ళు, కార్లు ఇవే కదా వచ్చేసినాయి. సైకిల్ అనేది ఎంత మంచిదో, పొల్యూషన్ ఉండదు. మా ఊర్లో అయితే పొల్యూషన్ కంట్రోల్ కోసం సైకిల్స్ వాడండి, ఆరోగ్యానికి కూడా కాపాడుకోండి అని చెప్పేసి ఇలా సైకిల్ ర్యాలీలు కూడా చేస్తున్నారు గవర్నమెంట్. సైడ్ నుంచి వెళ్ళాలి, సైడ్ 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 ప్లీజ్ అండి, సైడ్ ప్లీజ్. పాపం దీనికి హార్న్ లేదు బుజ్జి, గ్లైడర్కి ఆడికైతే హార్న్ ఉంది, హార్న్ కొడుతున్నాడు. దానికేమో పార్కులు ఎక్కువ లేకపోయినా ఈ రోడ్డు బాగుంది, మంచి కొంచెం ఎండైనా సరే ఇన్ని చెట్లున్నా మొక్కలున్నా పొలాలు తీసేశారు. ఇప్పుడైతే సమ్మర్ పంట కరెక్ట్గా కోసేశారు. పంట ఉన్నప్పుడైతే గ్రీనరీ ఫుల్ అద్దరిపోను, పంట అంతా కూడా కోసేశారు. ఇదిగో ఇప్పుడు ఇలా చేసేసారు. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలాగే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం కూడా బాగా మంచి పంట భూమి. మన ఇల్లు అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మన ఇల్లు అయితే ఇదన్నమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. అన్న ఇంటికి వెళ్ళిపోదాను రానా, ఇంట్లో దొక్కుంది కానీ ఇంట్లో ఆడుకుంది కదా. రానంటావేంటి, రానంటే ఎలాగా, రానంటోంది అసలు కన్వి. ఏమా ఇగో చూడు, ఇలా చూడు, ఇంటికి వెళ్ళి ఇంట్లో ఆడుకుంది కానీ మేడ పైన ఆడుకుందామా. దామా దా 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 బుజ్జి రానంటుంది. బుజ్జి అసలు రాదట ఇంటికి. పాప రాను అంటుంది, అస్సలు ఇవ్వట్లేదు ఎవరికి, ఫ్రెండ్షిప్ కూడా ఇవ్వట్లేదు. పిల్లలు ఎక్కువ టైం ఇంట్లో 4 గోడల మధ్య ఉండే కంటే అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి తీసుకురావాలి మనం. అలాగేనన్నా, నీదే పట్టుకుని వస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము, కానీ సైక్లింగ్ సమ్మర్ ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే మళ్ళీ స్వెట్టింగ్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అవుతున్నాడు, కన్వి ఏమో బనానా తింటోంది. ఏంటమ్మది? బనానా. నీకు ఇష్టమేనా బనానా? సూపర్ సూపర్. కన్వి అలసిపోయినట్టుంది, దర్జాగా చైర్లో కూర్చొని చోటా భీమ్ చూస్తూ బనానా తింటోంది. ఈలోపు పిల్లలకి కిచడీ రెడీ చేద్దామని నేను వెజిటేబుల్స్ కటింగ్ చేసుకుని కుక్కర్లో పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు, క్విక్గా చేయాలి. అండ్ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలనుకుంటే కనుక రైతు బజార్ నుంచి నేను ఇలా పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, ఇంకా బీన్స్ ఇవన్నీ కూడా తెప్పించేసుకుంటాను. కన్వి చూసింది కదా వీటిని, ఇంకా సాగ్రిగేట్ చేయడానికి నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వెజిటేబుల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా సరే హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీకు అప్పుడప్పుడు వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటాను. చోటా భీమ్ చూస్తుంది, చూస్తూ చక్కగా ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటుంది అనమాట. చిన్న పిల్లల్ని చిన్న చిన్న పనులు చెప్పాలి మనం. వెజిటేబుల్స్ సాగ్రిగేట్ చేయడము, వెజిటేబుల్స్ అలాగే అవి ఏంటనేది నేర్చుకుంటారు. వీటి స్వీట్ కార్న్ అని వాళ్ళకి తెలియకుండానే ఆ పదాలు పలుకుతూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడు చాక్లెట్స్ అదే కళ్ళకు కనిపిస్తే వాటి మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి వేయడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ వస్తుంది. పిల్లలు తినేది చాలా తక్కువ. కన్విక చిన్నప్పటి నుండి అన్ని రకాల వెజిటేబుల్స్ తింటుంది, కానీ ప్రాన్షు అయితే తిండి దొంగ. అందుకని చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటి ఫుడ్ అయితే ప్రాన్షు చాలా ఇష్టంగా తింటాడు. మసాలాలు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా మనం ప్లెయిన్ రైస్తోనే కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే కనుక ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ ఫుడ్ని రెడీ చేసేస్తున్నాను.
ఎండ్ వరకు చూసారంటే కనుక ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకెందుకండి, మీ పిల్లలకి కూడా ఒక సైకిల్ కొని ఈ సమ్మర్ హాలిడేస్ని వాళ్ళకి మెమొరబుల్గా గుర్తుండిపోయేలా చేసేయండి.